బ్రహ్మముడి సీరియల్‌లో అయితే ఈరోజైతే ఇంక రేఖకైతే అపర్ణ అయితే ఒక పెద్ద షాక్ ఏసింది. అదేమిటి అంటే ఇంక ఇందు అయితే తను రాయాల్సిన ఎగ్జామ్ అయితే రాసుకొని ఇంక ఇంటికి వచ్చిన తర్వాత రేఖ అయితే ఇంక ఇందుని హాల్‌లోనే నిలబెట్టి "ఎక్కడికెళ్ళావు? నేను కారులో వెళ్తున్నప్పుడు నిన్ను బయట ఒక దగ్గర చూశాను" అంటే "అయ్యో! లాస్య తను డ్రెస్ కుట్టించుకురమ్మని చెప్పని నాకు పంపించింది. దానికోసమే నేను వెళ్ళాను" అని చెప్పని ఇంకా ఇందు అయితే అంటుంది. ఇంకా అలా అన్నా కానీ సరే ఆ టైలర్ నంబర్ ఇవ్వు, ఫోన్ చేస్తాను, నువ్వు నిజంగా అక్కడికి వెళ్ళావో లేదా అని చెప్పనని. ఇంక అపర్ణకైతే ఇంక ఇందుని ఎలా అయినా కాపాడాలని రేఖ దగ్గర నుంచి అని చెప్పనని ఇంక వెంటనే అపర్ణ అయితే "ఏంటి రేఖ, తను ఎవరో తెలుసు కదా, అయినా నువ్వు తెలుసుకొని ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, అయినా తను తలుచుకుంటే నువ్వు ఇప్పుడు ఈ స్థానంలో కూడా నువ్వు ఉండవు" అని చెప్పని ఇంకా అపర్ణ అయితే ఫైర్ అవుతుంది. "ఏంటా ఆంటీ ఇప్పుడు రివర్స్ అవుతున్నారు మీరు? ఇదంతా కూడా మా అమ్మని మా అన్నయ్యని చంపినప్పుడు తెలియదా మీకు? మీ కొడుకు వల్లే కదా మా అమ్మ మా అన్నయ్య ఇద్దరు చనిపోయారు" అని చెప్పని ఇంకా మాట్లాడుతూ ఉంటే ఇంకా ఇందు అయితే ఇంక తను టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా అపర్ణ అయితే "నువ్వు ఇలా భయపడుతూ ఉన్నన్ని రోజులు ఆ రేఖ అలాగే నోరు పారేసుకుంటూ ఉంటుంది" అని చెప్పనంటే "లేదు నానమ్మ, నేను తిరగబడాల్సిన రోజు ఇంకా దగ్గరలోనే ఉంది" అని అంటూ ఉంటే "అయినా మీకు ఒక విషయం చెప్పాలి, మా నాన్నలాగే ఉండే ఒక అతన్ని నేను చూశాను ఈరోజు" అని అంటే "ఎవరు?" అని చెప్పనంటే "లేదు నానమ్మ, లేదు, మీ నాన్న చూసి నువ్వు అట్ట అనుంటావి" అంటే "లేదు, నేను గొడవ పడ్డాను, సేమ్ మా నాన్నలాగే ఉన్నాడు" అని చెప్పని అంటూ ఉంటే ఇంక ఎవరో ఏంటో ఈ పిచ్చి పిల్ల వాళ్ళ నాన్నే తలుచుకొని ఇప్పుడు ఇలా అంటుందేమోలే అని చెప్పని అపర్ణ అయితే అంటుంది. "ఒకవేళ స్వరాజ్ కూడా బతికే ఉంటే నీకు ఈ పాటకి మీ బావతో నీకు పెళ్లి చేసి ఉండేదాన్ని నేను" అని చెప్పని అంటూ ఉంటే "ఒకవేళ స్వరాజ్య బతుకున్నాడా" అని చెప్పంటే అయినా బ్రతికి ఉండడు, ఎందుకంటే అందరితో పాటు తను కూడా చనిపోయి ఉంటాడు అని చెప్పని అపర్ణ అనుకుంటుంది.